నువ్వు నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్. నేనెవరితోనూ మాట్లాడలేదు. దేవుని సాక్షిగా చెప్తున్నా. కొడుకు సాక్షిగా చెప్తున్నా. మా అమ్మ సాక్షిగా, నీ సాక్షిగా చెప్తున్నా. పెళ్ళైన దగ్గర నుంచి నేనెవరితోనూ మాట్లాడలేదు. నేను తప్పు చేయాలనుకుంటే నువ్వు చేసిన తప్పులు నేను ఆనాడే చేసేదాన్ని. కానీ అలా చేయలేదు. నా కొడుకు జాగ్రత్త. నీ వేధింపులతో పిచ్చి పడుతోంది. నేను చచ్చిన తర్వాత అయినా నువ్వు మంచిగా ఉండు. టెన్షన్ పడకు. నేను చచ్చిపోయాక నా ఫోన్ బాగా చెక్ చేసుకో. అప్పుడన్నా అర్థమవుతుందిరా తేజ్ అంటూ భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ వివాహిత సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. థ్యాంక్ యూ. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా. నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. ఆమె మరణానికి ముందు తీసుకున్న ఈ సెల్ఫీ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు భర్త అనుమానం, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ఒక్కరితోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నేను మాట్లాడలేదు రజేష, నేను మాట్లాడలేదురా, నిజంగా చెప్తున్నారా. నా కొడుకును మంచిగా చూసుకో రజేష, నా కొడుకు వల్లే రజేష. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా, అమ్మ తోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా తాడికల్కు చెందిన గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగళ్ల ధర్మతేజ్ను ప్రేమించి 2020లో పెళ్లి చేసుకుంది. తర్వాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసమున్నారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ధర్మతేజ్ 2.5 ఏళ్ల క్రితం ఉపాధి కోసమని చెప్పి దుబాయ్ వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రావ్య కొడుకుతో కలిసి తాడికల్లో అమ్మగారింటి వద్దే ఉంటుంది. అంతా బాగుంది అని అనుకున్న సమయంలో కొంతకాలంగా ధర్మతేజ్కు శ్రావ్య పైన అనుమానం మొదలైంది. దీంతో దుబాయ్లో ఉన్న ధర్మతేజ్ శ్రావ్యకు తరచూ ఫోన్ చేసి నువ్వు వేరే వారితో మాట్లాడుతున్నావు అంటూ మానసికంగా హింసించేవాడు. భర్త వేధింపులు రోజు రోజుకు పెరిగిపోవటంతో శ్రావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతకుముందు సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుంది. ఆత్మహత్య చేసుకున్న శ్రావ్యకు బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. పాపం శ్రావ్య కొడుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని పసితనం ఈ అబ్బాయిది. ఆత్మహత్య చేసుకున్న కన్న తల్లికి అమ్మమ్మతో కలిసి తలకొరివి పెడుతూ 4 ఏళ్ల బాలుడు పలికిన మాటలు అక్కడున్న వారి గుండెలను మెలిపెట్టేశాయి. చితి చుట్టూ తిరుగుతున్న క్రమంలో నీటి కుండను పగలగొట్టారు. రెండోసారి కుండకు రంధ్రం చేస్తున్న సమయంలో అమ్మమ్మతో అమ్మా కుండ పగిలింది, ఇక ఇంటికి పోదాం అని బాలుడు చెప్పిన మాటలు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని కన్నీరు పెట్టించాయి. శ్రావ్య ఆత్మహత్యకు భర్త ధర్మతేజ్ పరోక్షంగా కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మతేజ్తో పాటు మరో 3 పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.